కెమిస్ట్రీ ఐఐటి క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం వాటర్ అండ్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 4 పాయింట్స్ ఫినిష్ చేసాం. ఇప్పుడు కంటిన్యూషన్, ఇంకా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సబ్ హెడ్డింగ్స్ వేరే తీసుకోలేదు. 5th పాయింట్. సో ఆల్రెడీ మీ నోట్బుక్లో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్లో చెప్పింటాం. వాటర్ ఈజ్ ఏ కలర్లెస్, ఓడర్లెస్ అండ్ టేస్ట్లెస్ అండ్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అని చెప్పింటాం. మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెల్సియస్. అలాగే దాని యొక్క డెన్సిటీ వాల్యూస్ చెప్పింటాను. వాటర్ డెన్సిటీ, ప్యూర్ వాటర్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని, అలాగే వాటర్కి మనం ఏదన్నా సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకొని ఉంటాం. నౌ ద 5th పాయింట్. సో 5th పాయింట్ ఈజ్ వాటర్ సాలిడిఫైస్, ఇట్స్ ఎక్స్పాండ్స్. వాటర్ సాలిడిఫైస్ వెన్ ఇట్ ఎక్స్పాండ్. వాటర్ ఎక్స్పాండ్ అయితే అది సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఐస్ ఈజ్ లైటర్ దాన్ వాటర్. వాటర్ కంటే ఐస్ చాలా లైట్గా ఉంటుంది, అంటే బరువు తక్కువగా ఉంటుంది లేదా డెన్సిటీ తక్కువగా ఉంటుందని చెప్తాం. వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్ యాజ్ వీ కూల్ ఇట్ అప్ టు 4 డిగ్రీ సెల్సియస్. వాటర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుందంట. ఎప్పుడు అంటే ఇఫ్ ఇట్ కూల్ టు 4 డిగ్రీ సెల్సియస్ బట్ బిలో దిస్ టెంపరేచర్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజెస్ అండ్ డెన్సిటీ డిక్రీజెస్. అంటే లెస్ దాన్ 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ఏమవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది బిలో దిస్ టెంపరేచర్. సో దట్ ఈస్ ద ఎంటైర్ 5th పాయింట్. సో ఏం రాసుకోవాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. యాజ్ వాటర్ సాలిడిఫైస్ ఇట్ ఎక్స్పాండ్స్, ఫుల్ స్టాప్. ఐస్ ఈజ్ లైటర్ దాన్ వాటర్, ఫుల్ స్టాప్. వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్ యాజ్ వీ కూల్ ఇట్ up to 4 degrees Celsius, comma, but below this temperature its volume increases and density decreases. ఇదంతా వచ్చేసి మనకి 5th పాయింట్. ఎందుకు 4 డిగ్రీ సెల్సియస్ వద్ద మాత్రం అలా జరుగుతుంది? 4 డిగ్రీస్ అబోవ్ ఉన్నప్పుడు, బిలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నది? అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ ఆర్ స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనే టాపిక్ ఉంది. అది మనకు ఫిజిక్స్లో వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ 6th పాయింట్. వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ 4.2 joules, దట్ ఈస్ నథింగ్ బట్ 1 calorie ఈక్వల్స్ టు 4.2 joules. కెలోరీ అనేది సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్, జౌల్ అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్. సో 1 calorie ఈక్వల్ టు 4.2 joulesకి ఈక్వల్ అవుతుంది. అలాగే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డ్యూ టు ఇట్స్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ ఇన్ మోటార్ కార్ రేడియేటర్స్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏబుల్ టు మోడిఫై ద క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ నియర్ బై ల్యాండ్ ఏరియాస్, మేకింగ్ దెమ్ వార్మర్ ఇన్ వింటర్ అండ్ కూలర్ ఇన్ సమ్మర్. సో వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉందంట. వాటర్కి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని కార్ రేడియేటర్స్లో కూలెంట్గా పనిచేస్తారు. కార్ అంటే ఓన్లీ కార్ కాదు, వెహికల్స్ ఏవైనా సరే ఇంజన్ వేడెక్కినట్లయితే పొగలు వచ్చేది మనం సినిమాలలో, సీరియళ్ళలో చూసింటాం. అప్పుడు ఏం చేసింటారంటే అక్కడ దాంట్లో వాటర్ ఫిలప్ చేసేది ఉంటుంది. అంటే ఇంజన్ వేడెక్కకుండా ఉండడం కోసం వాటర్ని కూలెంట్గా వాడతారు, ఎందుకంటే దీని యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంది. మనకి బైక్ దానిలలో ఉండదు కానీ
కారు, ట్రాక్టరు, లారీ, బస్సు. రోడ్డు మీద లారీలు వెళ్తూ ఉంటాయి, చిన్న చిన్న బకెట్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి, నోటీస్ చేసి ఉంటారు. లారీకి వెనుక వైపు సైడ్స్కో, లేదంటే చిన్న చిన్న టైర్స్, ఆటో టైర్స్ అటాచ్ చేసి ఉంటారు. ఎందుకంటే సడన్గా ఇంజన్ హీట్ అయినట్లయితే, ఎక్కువ దూరం రన్ చేసినట్లయితే ఇంజన్ హీట్ అయిపోయి స్టార్ట్ కాదు. అంటే దాంట్లో ఆ వాటర్ పోయడం వలన ఇంజన్ చుట్టూ ఉన్నటువంటి వేడిని ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఎవాపరేట్ అవుతూ వస్తుంది, వేడంతా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి వెహికల్ ఎంత డిస్టెన్స్ అయినా రన్ అవుతూ ఉంటుంది. సో వాటర్ని కార్ రేడియేటర్స్లో, మోటార్ కార్ రేడియేటర్స్లో కూలెంట్గా వాడుతున్నారు, ఎందుకంటే దాని స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అలాగే దీన్ని క్లైమాటిక్ కండిషన్స్ని మోడిఫై చేసేకి, అంటే మనకి సమ్మరు, వింటరు, రెయినీ, స్ప్రింగ్ అని సీజన్స్ ఉంటాయి. సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, వింటర్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. వాటర్కు ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ వలన వింటర్లో వేడిగా ఉండేటట్లు, అలాగే సమ్మర్లో కూల్గా ఉండేటట్లు ఈ క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి ల్యాండ్ ఏరియాస్లో కన్వర్ట్ చేసుకుంటాం. అదే సమ్మర్లో చూసుకోండి, కూలర్ యూజ్ చేస్తూ ఉంటాం. కూలర్ నుంచి చల్లని గాలి బయటికి రావాలి అంటే దాంట్లో వాటర్ పోయాలి. మనకి సమ్మర్లో టెంపరేచర్ ఎలా అయితే ఎక్కువ ఉంటుందో, కోల్డ్ ఏరియాస్ అంటే కాశ్మీర్ కానీ, సిమ్లా కానీ, ఇంకా ఏవైనా కోల్డ్ కంట్రీస్లో వాళ్ళకి టెంపరేచర్ అంత ఎక్కువ ఉండదు. చలికాలంలో గడ్డ కట్టుకొని పోతారు వాళ్ళు, ఎనీ టైం స్వెటర్స్ వేసుకొనే ఉంటారు. మనం ఇక్కడ కూలర్స్ ఎలా వాడతామో వాళ్ళు అక్కడ రూమ్ హీటర్స్ వాడతారు. రూమ్ హీటర్స్ అంటే రూమ్ మొత్తము వేడిగా ఉండేటట్లు చేస్తుంది. కూలర్ ఏం చేస్తుంది అంటే రూమ్ మొత్తము చల్లగా ఉండేటట్లు చేస్తుంది సమ్మర్లో. రూమ్ హీటర్స్ వింటర్లో రూమ్ వేడిగా ఉండేటట్లు చేస్తాయి. అక్కడ రూమ్ వేడిగా ఉండాలన్నా, రూమ్ చల్లగా ఉండాలన్నా క్లైమాటిక్ చేంజెస్ కోసం వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో దట్ ఈస్ ద 6th పాయింట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. 6th పాయింట్ చూడండి. Water has high specific heat 4.2 joules. Due to its high specific heat capacity, water is used as coolant in motor car radiators, and the presence of large amount of water is able to modify the climatic conditions of nearby land areas, making them warmer in winter and cooler in summer. నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్ వస్తుంది. సో నోట్ పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ డెఫినిషన్. స్పెసిఫిక్ హీట్ ఇది యాక్చువల్గా 10th క్లాస్ వాళ్ళకి స్టేట్ సిలబస్లో వస్తుంది ఫిజిక్స్లో. స్పెసిఫిక్ హీట్ SC = ఫార్ములా Q/m∆T, వేర్ Q = అమౌంట్ ఆఫ్ హీట్, m = మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, ఫుల్ వర్డ్ రాసుకోండి. ∆T = చేంజ్ ఇన్ టెంపరేచర్. సో స్పెసిఫిక్ హీట్లో ఫార్ములా SC = Q/m∆Tగా తీసుకుంటున్నాం. Q అమౌంట్ ఆఫ్ హీటు, m మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, ∆T చేంజ్ ఇన్ టెంపరేచర్. సో డెఫినిషన్ ఏం రాసుకుంటారంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ to rise the temperature of 1 gram of water through 1 degree Celsius is called specific heat. మొత్తం ఇన్వర్టెడ్ కామాస్లో తీసుకోవాలి. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైస్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram of water through 1 degree Celsius. అంటే ఇప్పుడు ఫార్ములా SC = Q/m∆Tలో లెట్ 1 gram అంటే m = 1 gram త్రూ 1 degree Celsius అంటే ∆T = 1 degree Celsius. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. SC = Q/m అంటే 1 ఇంటూ ∆T అన్న 1. దేర్ ఫోర్ SC = Q/1 నథింగ్ బట్ Q అవుతుంది. అంటే 1 gram వాటర్ టెంపరేచర్ని 1 degree సెంటిగ్రేడ్ పెంచడానికి మనం ఇచ్చే హీట్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ నోట్. Now the second point, water has a great ability to dissolve many substances, hence it is called universal solvent. So water ni manam universal solvent antamanta. Solution lo solute plus solvent వచ్చి ఉంటుంది.
సాల్వెంట్ అంటే హ్యూజ్ అమౌంట్, సొల్యూట్ అంటే స్మాల్ అమౌంట్. ఈ వాటర్ అనేది చాలా సబ్స్టెన్సెస్ని తనలో కరిగించుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వాటర్ని ఏమంటారంటే యూనివర్సల్ సాల్వెంట్గా తీసుకుంటారు. సో సెకండ్ పాయింట్ ఇన్ నోట్ వచ్చేసి వాటర్ హ్యాస్ ఏ గ్రేట్ ఎబిలిటీ టు డిజాల్వ్ మెనీ సబ్స్టెన్సెస్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సాల్వెంట్. నెక్స్ట్ టాపిక్ హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్. వాటర్లో మనకి 2 టైప్స్ వస్తాయి, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్. మరి హార్డ్ వాటర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్ వాటర్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. వాటర్ విచ్ డస్ నాట్ గివ్ స్టేబుల్ లాదర్ రెడీలీ విత్ సోప్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ హార్డ్ వాటర్. అంటే హార్డ్ వాటర్ అని దేన్ని తీసుకుంటామంటే, లాదర్ అంటే నురగా, అంటే కొద్దిగా సోప్ తీసుకొని వాటర్లోకి వేసి షేక్ చేస్తే మనకి నురగ ఏర్పడుతూ ఉంటుంది, ఫోమ్ అంటూ ఉంటాం. ఫోమ్ని నురగా అనొచ్చు, లేదా లాదర్ని కూడా నురగనే అంట. కాకపోతే హార్డ్ వాటర్ అంటే ఏమి అంటే, ఇప్పుడు నువ్వు తీసుకున్న వాటర్లోకి సోప్ వేసి షేక్ చేస్తే ఎటువంటి నురగా రాకపోతే దాన్ని మనం హార్డ్ వాటర్ అంటారు. నో లాదర్ ఆర్ నో ఫోమ్, హార్డ్ వాటర్. అదే సాఫ్ట్ వాటర్ తీసుకోండి, అంటే సాఫ్ట్ వాటర్ అంటే మనం స్నానానికి వాడేటివి లేదా నీళ్లు తాగేకి ఇమ్మీడియట్లీ లాదర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే లాదర్ ఫార్మ్స్ ఈజీలీ, తొందరగా నురగా ఏర్పడితే దాన్ని సాఫ్ట్ వాటర్ అని, నురగా ఏర్పడకపోతే హార్డ్ వాటర్ అని కన్సిడర్ చేసుకుంటాం. సముద్రపు నీళ్ళు తీసుకొని దాంట్లో సోప్ వేయండి, తొందరగా నురగా ఏర్పడుతుంది. సముద్రపు నీరు అనేటివి హార్డ్ వాటర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కాజ్ ఆఫ్ హార్డ్నెస్. అంటే వాటర్ ఎందుకు నురగా ఏర్పరచదు, హార్డ్నెస్కి కారణం ఏంటి, కఠినత్వానికి కారణం ఏంటి? కాజ్ ఆఫ్ హార్డ్నెస్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్. ఆల్రెడీ మనం ఇంతకుముందు యాసిడ్స్ అండ్ బేసిస్లో చెప్పుకున్నాం. బైకార్బోనేట్స్ అంటే HCO3తో ఎండ్ అయ్యే వాటిని బైకార్బోనేట్స్ అంటారు అని చెప్పాం. అలాగే సల్ఫేట్స్, సల్ఫేట్స్ అంటే SO4తో ఎండ్ అయ్యేటివి సల్ఫేట్స్ అని. క్లోరైడ్స్, Cl కానీ Cl2 కానీ Cl3తో కానీ ఎండ్ అయితే వాటిని క్లోరైడ్స్ అంటారు. మెటాలర్జీలో కూడా చెప్పుకున్నాం. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క హార్డ్నెస్, కఠినత్వం ఎందుకు ఎక్కువ ఉంటుందంటే వాటిలో బైకార్బోనేట్స్, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. అంటే కాల్షియం బైకార్బోనేట్ CaHCO3 ట్వైస్, మెగ్నీషియం బైకార్బోనేట్ MgHCO3 ట్వైస్, కాల్షియం సల్ఫేట్ CaSO4, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4, కాల్షియం క్లోరైడ్ CaCl2, మెగ్నీషియం క్లోరైడ్ MgCl2. ఇవి వాటర్లో ఉండటం వలన అవి సోప్ సొల్యూషన్తో నురగను ఏర్పరచవు. కాబట్టే వాటర్ అనేది ఎలా ఉంటుందంటే హార్డ్ వాటర్గా ఉంటుంది. సో కాజ్ ఆఫ్ హార్డ్నెస్లో, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. అండ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఇట్ ఈస్ 2 టైప్స్, ఇది 2 రకాలు. నెంబర్ 1 టెంపరరీ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ అంటే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. టెంపరరీ హార్డ్నెస్లో, టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద soluble bicarbonates of calcium and magnesium. It can be removed by boiling or adding calculated quantity of slaked lye. అంటే బైకార్బోనేట్స్ ఉంటాయి, కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్. ఇవేమవుతాయి అంటే సొల్యూబుల్ అంటే కరుగుతాయి. అండ్ ఇట్ కెన్ బి రిమూవ్డ్ అంటే ఈ కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ నిదానంగా కరుగుతాయి, వాటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు.
ఏ విధంగా అంటే స్లేక్డ్ లైమ్. స్లేక్డ్ లైమ్ అంటే తడి సున్నము. దీని ఫార్ములా CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. తడి సున్నము అంటే ఫస్ట్ దీన్ని కాల్షియం బైకార్బోనేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే CaHCO3 ట్వైస్ గివ్స్ రైస్ టు ఆన్ హీటింగ్ ఏమవుతుందంటే CaCO3 కాల్షియం కార్బోనేటు ప్లస్ వాటరు ప్లస్ CO2గా డివైడ్ అవుతుంది. ఇది డీకంపోజిషన్ రియాక్షన్ చెప్పుకోవచ్చు, కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయినటువంటి కాల్షియం బైకార్బోనేట్కి అంటే CaHCO3 ట్వైస్కి మనం కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేసినట్లయితే CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేసినట్లయితే గివ్స్ రైస్ టు 2CaCO3 కాల్షియం కార్బోనేట్ ప్లస్ 2H2O ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే క్లార్క్స్ మెథడ్ అంటారు. CLARKS క్లార్క్స్ మెథడ్. దేన్ని క్లార్క్స్ మెథడ్ అంటారంటే కాల్షియం బైకార్బోనేట్కి స్లేక్డ్ లైమ్ని కలపడం వలన కాల్షియం కార్బోనేటు వాటరు ఏర్పడేటటువంటి ప్రాసెస్ని క్లార్క్స్ మెథడ్ అంటారు. ఇది టెంపరరీ హార్డ్నెస్ని ఇండికేట్ చేస్తుంది. టెంపరరీ హార్డ్నెస్లో కొద్దిసేపు మాత్రమే నురగ అనేది ఏర్పడదు, తర్వాత నురగ అనేది ఏర్పడుతుంది సోప్ సొల్యూషన్తో. ఆ నురగ ఏర్పడాలంటే బైకార్బోనేట్స్ని మనం రిమూవ్ చేయాలి. వేటిని యాడ్ చేయడం వల్ల అంటే స్లేక్డ్ లైమ్ అయినటువంటి CaOH ట్వైస్ని కలపడం వల్ల. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏమంటారంటే క్లార్క్స్ మెథడ్ అంటారు. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ యొక్క హార్డ్నెస్ని మనం తగ్గించలేం. టెంపరరీ హార్డ్నెస్లో బైకార్బోనేట్స్ ఉంటే పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేసి దిస్ ఈస్ డ్యూ టు సొల్యూబుల్ సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ అంటే CaSO4 MgSO4 CaCl2 MgCl2. టెంపరరీ హార్డ్నెస్ అయితే బైకార్బోనేట్స్ వల్ల ఫామ్ అవుతుంది. పర్మనెంట్ హార్డ్నెస్ అయితే సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ వలన ఏర్పడుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ హార్డ్నెస్ కెనాట్ బి రిమూవ్డ్. ఈ హార్డ్నెస్ని మనం తొలగించలేము ఎందుకంటే ఇది పర్మనెంట్ హార్డ్నెస్. కెనాట్ బి రిమూవ్డ్ బై బాయిలింగ్ బికాస్ దీస్ సాల్ట్స్ ఆర్ నాట్ డీకంపోజ్డ్ బై బాయిలింగ్ వాటర్. ఈ సాల్ట్స్ వచ్చేసి డీకంపోజ్ విడగొట్టబడవు, వేడి చేయడం వల్ల విడగొట్టబడవు. అదే బైకార్బోనేట్ అయితే వేడి చేసినట్లయితే విడిపోతుంది. అందువలన ఇది పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో గుర్తుపెట్టుకోండి, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది ఎందుకు ఏర్పడుతుందంటే ఆ వాటర్లో బైకార్బోనేట్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్ ఉండడం వల్ల హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఏర్పడుతుంది. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎట్లా కనుక్కుంటామంటే ఒక సోపు పీస్ని వాటర్లో వేసి షేక్ చేస్తే నురగ తొందరగా ఏర్పడితే అది సాఫ్ట్ వాటర్, నురగ ఏర్పడకపోతే హార్డ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మళ్ళీ రెండు రకాలు, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్లో ఏమవుతుంది అంటే బైకార్బోనేట్స్ ఉంటాయి, వాటికి మనము సున్నం కలపడం వలన, తడి సున్నం కలపడం వలన, అంటే తడి సున్నం ఫార్ములా CaOH ట్వైస్, స్లేక్డ్ లైమ్ కలపడం వలన తిరిగి నురగ ఏర్పడేటట్లు చేయొచ్చు. అదే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో సల్ఫేట్స్, క్లోరైడ్స్ ఉంటాయి, వీటిని వేడి చేసినట్లయితే డీకంపోజ్ విడగొట్టబడవు. కాబట్టి దీంట్లో నుంచి మనం ఫోమ్ని ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాటర్కు ఉన్నటువంటి హార్డ్నెస్ వలన కలిగేటటువంటి నష్టాలు. సో డిసడ్వాంటేజెస్ తీసుకున్నట్లయితే పాయింట్ వైజ్గా నోట్ చేసుకుంటే, ఫస్ట్ పాయింట్, హార్డ్ వాటర్ వెన్ యూజ్డ్ ఇన్ బాయిలర్స్ ఇన్ ఇండస్ట్రీస్ కాజెస్ ఫార్మేషన్ ఆఫ్ స్కేల్స్ ఇన్ ద బాయిలర్స్. బాయిలర్స్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మెటల్స్ని కానీ లేదంటే ఇంజన్స్ని కూల్ చేసేకి బాయిలర్స్ వాడుతూ ఉంటారు. ఆ బాయిలర్స్లో ఏమవుతుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ స్కేల్స్, అంటే అది ఇండస్ట్రీ పరంగా వస్తుంది.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీకు ఫార్మేషన్ ఆఫ్ స్కేల్స్ ఇన్ బాయిలర్స్ అనే టాపిక్ వస్తుంది, అక్కడ అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఈ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. హార్డ్ వాటర్ వెన్ యూజ్డ్ ఇన్ బాయిలర్స్ ఇన్ ఇండస్ట్రీస్ కాజెస్ ఫార్మేషన్ ఆఫ్ స్కేల్స్ ఇన్ ద బాయిలర్స్. సెకండ్ పాయింట్, దిస్ ఈట్స్ away the metal layer and also causes wastage of heat energy. ఈ ఫార్మేషన్ ఆఫ్ స్కేల్స్ ఏం చేస్తాయంట, మెటల్ని తినేస్తూ ఉంటాయి ఇండస్ట్రీస్లో. ఎందుకంటే బాయిలర్ని ఒక మెటల్తో తయారు చేసింటారు, ఆ మెటల్ని తింటూ రావడం వలన హీట్ ఎనర్జీ కూడా ఏమైపోతుంది అంటే వేస్ట్ అయిపోతుంది. అంటే మెటల్ చిలుము పట్టచ్చు, రస్టింగ్ జరగచ్చు, లేదంటే మెటల్ యొక్క సైజ్ తగ్గిపోయి హోల్స్ పడచ్చు, లేదంటే ఏదన్నా దాని లోపల లిక్విడ్ కానీ గ్యాస్ కానీ తీసుకున్నట్లయితే లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్ పాయింట్, హెన్స్ ఓన్లీ సాఫ్ట్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. దీని కారణంగా హార్డ్ వాటర్ని ఇండస్ట్రీస్లో వాడకుండా ఏం వాడతారంటే సాఫ్ట్ వాటర్ని వాడతారు. బిసైడ్స్ హార్డ్ వాటర్ కాజెస్ వేస్టేజ్ ఆఫ్ సోప్. హార్డ్ వాటర్ ఏం చేస్తుందంటే సోపు వేస్టేజ్ కూడా ఫామ్ అయ్యేటట్లు చేస్తుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్, హార్డ్ వాటర్ వెన్ యూజ్డ్ ఇన్ బాయిలర్స్ ఇన్ ఇండస్ట్రీస్ causes formation of scales in the boiler. Second point, this eats away the metal layer and also causes wastage of heat energy. Third point, hence only soft water is used in the industries. Last point, besides hard water causes wastage of soap. సోపు వేస్ట్ అయ్యేటట్లు హార్డ్ వాటర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే the number of parts by weight of calcium carbonate. The number of parts by weight of calcium carbonate present in a million parts by weight of water. మొత్తం సెంటెన్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి. The degree of hardness is defined as the number of parts by Vy by weight of calcium carbonate present in a million parts by weight of water. ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే దట్ ఈజ్ ఈక్వివలెంట్ టు వేరియస్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్. అంటే మనం ఆల్రెడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసే డబల్ చేసేది చెప్పింటాం. కాల్షియం కార్బోనేట్ CaCO3 అంటే 1 into Ca plus 1 into కార్బన్ ప్లస్ 3 into ఆక్సిజన్. ఎప్పుడో మనము 2 years బ్యాకే చెప్పుకున్నాం IIT క్లాస్లో, గుర్తుందనుకుంటా. కాల్షియం అటామిక్ వెయిట్ నెంబర్ని డబల్ చేసింటాం 40 అని. కార్బన్ తీసుకుంటే 12, ఎందుకంటే కార్బన్ నెంబర్ 6 డబల్ చేస్తే 12. ఆక్సిజన్ నెంబర్ 8 డబల్ చేస్తే 16. సింప్లిఫికేషన్లో చెప్పింటాం. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. దీని అర్థం ఏమి అంటే షార్ట్ ఫామ్లో చెప్పాలంటే 1 ppm ఈక్వల్ టు 1 part of calcium carbonate in 10⁻⁶ parts of water. ఇక్కడ ppm అంటే parts per million. ppm యొక్క అబ్రివేషన్ ppm, parts per million గా తీసుకుంటాం. సో ppm మీనింగ్ పార్ట్స్ పర్ మిలియన్. సో ఇప్పుడు డెఫినిషన్ ప్రకారం మీనింగ్ ఏంటి అంటే 1 part of magnesium sulfate నథింగ్ బట్ ఈక్వల్ టు 1 part of కాల్షియం కార్బోనేట్కి ఈక్వల్ అవుతుంది. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో వాడు 1 part మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చినా మనం కాల్షియం కార్బోనేట్కే ఈక్వల్ చేసుకోవాలి. అలా కాకుండా 1 part of కాల్షియం సల్ఫేట్ ఆల్సో ఈక్వల్ టు 1 part of కాల్షియం కార్బోనేటే తీసుకుంటాం. అంటే అక్కడ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో సల్ఫేట్స్ క్లోరైడ్స్ ఉన్నాయనుకున్నాం. ఉన్నటువంటి సల్ఫేట్స్ని కానీ క్లోరైడ్స్ని కానీ కార్బోనేట్స్గా మార్చుకుంటాం.
ఎందుకు కార్బోనేట్స్గా మార్చుకుంటున్నామంటే ఇందాక టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో స్లేకుడ్ మెథడ్ అని చెప్పింటాం, క్లార్క్స్ మెథడ్ అని చెప్పింటాం. దాంట్లో బైకార్బోనేట్కి స్లేకుడ్ లైమ్ కలపడం వల్ల మనకి కాల్షియం కార్బోనేట్తో పాటు వాటర్ ఏర్పడి ఉంటుంది. సో వాడు సల్ఫేట్ సాల్ట్స్ ఇచ్చినా లేదా క్లోరైడ్ సాల్ట్స్ ఓఆర్ఆర్ 1 పార్ట్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ ఇచ్చినా మనం ఏం చేయాలంటే 1 పార్ట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్కి ఈక్వల్ చేసుకుంటాం. అలాగన్నా 1 పార్ట్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్ ఆల్సో ఈక్వల్ టు 1 పార్ట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్గా తీసుకుంటాం. ఇది డెఫినిషన్. అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉంది అంటే దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బైకార్బోనేట్స్ కానీ లేదా సల్ఫేట్స్ కానీ లేదా క్లోరైడ్స్ కానీ, ఈ మూడిట్లో ఉంటాయి. బైకార్బోనేట్స్ ఉంటే అది టెంపరరీ హార్డ్నెస్, అంటే కాసేపటి తర్వాత ఆ హార్డ్నెస్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. పర్మనెంట్ హార్డ్నెస్ ఉన్నట్లయితే సల్ఫేట్స్ కానీ క్లోరైడ్స్ కానీ ఉంటాయి. ఈ సల్ఫేట్స్ కానీ క్లోరైడ్స్ కానీ ఇచ్చినప్పుడు పార్ట్స్ పర్ మిలియన్స్ ప్రకారం ఇచ్చిన సాల్ట్స్ని కార్బోనేట్స్గా మార్చుకుంటాం. ఇది డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్కి ఎగ్జాంపుల్ లేదా డెఫినిషన్ మీనింగ్గా తీసుకుంటాం. అంటే కొద్దిగా టఫ్గా ఉంటుంది కానీ ఈజీ మెథడ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇది యాక్చువల్గా మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యే స్టేట్ సిలబస్లో వస్తుంది, కానీ ఐఐటి కాబట్టి 9th 10th స్టాండర్డ్స్లోనే వచ్చేస్తుంది. 8th వాళ్ళకి బేసిక్స్ వస్తాయి. సో నోట్ చేసుకోండి అక్కడి వరకు.